హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా, ఎపిసోడ్ నెంబర్ 4. మొదటిసారి నేను జోసఫ్ దగ్గర నెంబర్ తీసుకుని మైకేల్కి కాల్ చేశాను. కాల్ అయితే చేశాను, కానీ నా గొంతు దాటి మాట రావడం చాలా కష్టమయ్యింది. అతి కష్టం మీద థ్యాంక్స్ అని చాలా చిన్నగా చెప్పాను. దేనికి? గంభీరంగా అడిగాడు మైకేల్. అయినో, భావన ఆపేసింది మీరే కదా అని అన్నాను. హౌ డూ యూ నో? చాలా సూతింగ్గా వినిపిస్తోంది మైకేల్ వాయిస్. అయినో, ఎలా అంటే తెలీదు అన్నాను. బావ అనుకువాడిని సీరియస్గా చెప్పాడు మైకేల్. అతను నాకు బావ అవుతాడు, మీరు అలా పిలవద్దంటే ఎలా అని ఆశ్చర్యంగా అడిగాను. అర్హత ఉంటుంది దేనికైనా. హీఈస్ అన్ఫిట్, 2 ముక్కల్లో చెప్పేశాడు మైకేల్. షాక్ అయిపోయాను నేను. చుట్టాలకి కూడా అర్హత? ఇంకేం మాట్లాడాలో అర్థం కాక బిక్కముఖం వేశాను. ఎలా తెలిసింది తనే నా బావ అని అడిగాను మళ్ళీ నెమ్మదిగా. వాడేమైనా అమెరికన్ ప్రెసిడెంటా? విసుగ్గా అన్నాడు మైకేల్. కాదులే, బట్ థ్యాంక్స్ అన్నాను. మళ్ళీ మౌనం తన నుండి. ఏమైనా తిన్నారా? ఆకాశంలో వెన్నెలను చూస్తూ అడిగాను నేను. లేదు, చేసి తీసుకొనిరా, తింటాను అన్నాడు మైకేల్. ఆ మాట తను వెటకారంగా అన్నట్లు అనిపించలేదు. నిజంగా తినలేదా మళ్ళీ అడిగాను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అర్జెంట్ కాల్ వస్తోంది నిధి, బాయ్ అని నా రిప్లై కోసం కూడా చూడకుండా ఫోన్ కట్ చేశాడు మైకేల్. అబ్బా, మొండిగటం, అన్నీ సగం సగం మాటలే అని తల కొట్టుకుని మళ్ళీ జోసఫ్కి ఫోన్ చేశాను. ఏంటి వదినమ్మా అడిగాడు జోసఫ్. మీ అన్నయ్య భోజనం చేయలేదా అన్నాను. ఓ మేడంజీ, నీకు తన నెంబర్ ఎందుకు ఇచ్చాను? డైరెక్ట్గా తనతో మాట్లాడడానికే కదా, మళ్ళీ నన్ను అడుగుతున్నావు? అదేదో తననే అడగచ్చు కదా అన్నాడు జోసఫ్. చెప్పచ్చు కదా అన్నాను గారంగా. లేదు, ఇంకా మీటింగ్లో ఉన్నాడనుకుంటాను అన్నాడు జోసఫ్. ఓకే, నువ్వు కూడా తిను టైంకి అని జాగ్రత్త చెప్పేసి ఫోన్ కట్ చేసి మైకేల్కి మెసేజ్ చేశాను. మా ఇల్లు మీ ఇంటికి చాలా దూరం. రాత్రిపూట అంత దూరం రావడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కదా. ఈ రాత్రికి ఏదో ఒకటి తినేయండి, మీకోసం రేపు వంట చేసి మధ్యాహ్నానికి తీసుకొస్తాను అని భయపడుతూనే మెసేజ్ చేశాను. అతను చూశాడు అనడానికి గుర్తుగా బ్లూటిక్స్ వచ్చాయి, కానీ అతని నుండి రిప్లై రాలేదు. నిధి, భోజనానికి రా అని పిలుస్తోంది ఓవైపు అమ్మ. దాంతో ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళి భోజనానికి కూర్చున్నాను. అమ్మ నా ప్లేట్లో అన్నం పెడుతూ, నాన్నగారికి మీటింగ్ ఉందని విజయవాడ వెళ్ళారట, రేపొద్దున్నే వస్తారు అని చెప్పింది. మతాబుల్లా మెరిశాయి నా కళ్ళు. గబగబా అన్నం కుక్కేసుకుంటుంటే ఆశ్చర్యంగా చూసింది అమ్మ. చాలా ఆకలిగా ఉందమ్మా అన్నాను తెల్లముఖం వేసుకొని. అయితే మాత్రం ఆ తినడమేంటి, నెమ్మదిగా తిను. నేను పక్కింట్లో రాధక్క వాళ్ళింట్లో రాత్రంతా శ్రీకృష్ణ భగవానుడి భజన పెట్టారు, అక్కడ ఉంటాను. మీరు తినేసి ఇంటికి తాళం వేసుకొని పడుకోండి అని చెప్పింది అమ్మ. ఆ మాట విని నా అదృష్టానికి మనసులోనే బ్రేక్ డ్యాన్స్ వేసుకోవడం తప్ప ఇంకేం చేయలేక సరే అని బుర్ర గుండ్రంగా ఊపేసి ప్లేట్ పడేసి మైకేల్కి ఏం వండి పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మ బయటికి వెళ్ళిపోయింది. చెల్లెళ్ళిద్దరూ నిద్రపోవడానికి వెళ్ళారు. మనది ఆకుకూర బ్యాచ్. తను చూస్తే నాన్ వెజ్ తినేలా ఉన్నాడు. వెజ్లో తనకి నచ్చేమేముండొచ్చు అని ఆలోచిస్తూ మొత్తానికి నాకు నచ్చినవి చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. గబగబా వెజిటబుల్స్ కట్ చేస్తూ వంట స్టార్ట్ చేస్తుంటే డోర్కి ఆనుకొని నా వైపు చూస్తున్నారు నా ఇద్దరు చెల్లెళ్ళు. ఏంటి, వెళ్ళి పడుకోండి, అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు అని గయ్యమన్నాను ఆ ఇద్దరి మీద. మా సంగతి వదిలే, నువ్వేంటి అర్ధరాత్రి పూట వంట చేస్తున్నావు కళ్ళు నులుముకుంటూ అడిగారు ఇద్దరూ ఒకేసారి. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే నీ ఏడుపుతో నాకు సంబంధం లేదన్నట్లు తెగ కాలింగ్ బెల్ మోగుతోంది. వెళ్ళి చూడు అని ఆరాధ్యను పంపి వంట పని చూస్తుంటే ఇంతలో హాల్లో వినిపిస్తున్న మాటలకు నీరసం వచ్చేసింది నాకు. కాసేపటికి వంటగది దగ్గరికి వచ్చి హాయ్ నిధి అంటూ 32 పళ్ళు ఇకిలిస్తూ కనిపించాడు బావ. బావ నీరసంగా వచ్చింది నా నోటి నుండి. ఏంటి గుమగుములు, వండేస్తున్నావా ఏంటి నా కోసమే కళ్ళెకరిస్తూ అడిగాడు బావ. హా, అవును, నువ్వు వస్తున్నావని తెలియక వండేశాను కళ్ళు తిప్పుతూ చెప్పాను. సో ఫన్నీ నిధి, త్వరగా పెట్టు, ఆకలిస్తుంది నాకు చేతులు కడుక్కుంటూ చెప్పాడు బావ. మైకేల్ కోసం చేసినవి బావకు పెట్టడం ఇష్టం లేదు నాకు, కానీ అర్ధరాత్రి ఆకలి అంటున్న వ్యక్తిని అలా వదిలేయలేక
నాకు కొంచెం నీరసంగా ఉంది, ఆద్య వడ్డిస్తుంది తిను బావా అని అందామనుకున్నాను. కానీ బావా అని పిలవద్దు అని చెప్పిన మైకేల్ గొంతు నా బ్యాక్గ్రౌండ్లో వినిపించగానే ఆగిపోయి తిను అని ఆపేశాను. దాంతో బావ ఇక విజృంభించాడు. ఖాళీ అయిపోతున్న ఫుడ్ చూస్తుంటే ఉక్రోషం పొంగుకొచ్చింది. ఈ వంట కోసమైనా నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నిధి అని దర్పంగా చెప్పాడు బావ. ఐ డిడ్ నాట్ ఫెల్ట్ దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్. ఒక అమ్మాయిని పొగట్టడానికి అందం వంట తప్ప ఇంకేం ఉండవేంటో మరి అని విసుక్కుంటూ అతను తిని వెళ్ళగానే డోర్ వేసేశాను. ఎందుకో తెలియడం లేదు, ఏడుపు పొంగుకొస్తోంది నాకు. వెంటనే మైకేల్కి కాల్ చేశాను. ఆ క్షణం అతని కోపం, టైం, బిజీ షెడ్యూల్ ఇవేవీ గుర్తు రాలేదు నాకు. కాల్ వెయిటింగ్ అని వచ్చింది. దాంతో ఫోన్ గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాను. 1-2 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేశాడు మైకేల్. ఎత్తి మాట్లాడకుండా వెక్కుతూనే ఉన్నాను. శ్రీ చాలా సాఫ్ట్గా పిలిచాడు మైకేల్. నిజంగా వంట చేశాను మీకోసం, బట్ అని ఆపగానే వాడొచ్చాడు. అంతేనా అన్నాడు మైకేల్. నాకు అస్సలు ఇష్టం లేదు మీకోసం చేసిన వంటను తనకు పెట్టడం, హానెస్ట్గా చెప్పాను నేను. నా మాటతో సంబంధం లేకుండా నైట్ డ్రెస్లో ఉన్నావా అని అడిగాడు మైకేల్. హా అన్నాను. డ్రెస్ చేంజ్ చేసుకొని 5 మినిట్స్లో మీ ఇంటి బ్యాక్ సైడ్కి రా అని చెప్పాడు మైకేల్. ఐ డోంట్ నో వై, నాకు కూడా మైకేల్ని చూడాలనిపిస్తోంది. సో ఎక్కువ మాట్లాడకుండా డ్రెస్ మార్చుకొని అన్ని రూమ్ డోర్స్ దగ్గరగా వేసి బ్యాక్ గేట్ ఓపెన్ చేసుకొని నెమ్మదిగా బయటికి వెళ్ళాను. కార్ బానెట్కు ఆనుకొని మొబైల్లో ఏదో చెక్ చేసుకుంటున్నాడు మైకేల్. తనని చూడగానే ఒక వింత ఆనందం నాకు. పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళిపోయాను. కేర్ఫుల్, నుదుటిని పడుతున్న ముంగురులను సెట్ చేస్తూ చెప్పాడు మైకేల్. దగ్గరగా వెళుతూ అన్నాను. గెట్ ఇన్ టు ద కార్ అని డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చున్నాడు మైకేల్. ఎక్కడికి అని కూడా అడగాలనిపించలేదు. వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాను తన పక్కన. వేగంగా దూసుకెళ్తున్న కార్ కూడా నాలో భయాన్ని రేకెత్తించలేదు. మేబీ పక్కనే మైకేల్ ఉన్నాడని భరోసా కావచ్చు. తన పక్కన ఉంటే మౌనం కూడా కొత్త ఊసులు చెబుతున్నట్లు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సిటీ అవుట్స్కట్స్ దాటాక కార్ స్లో చేసి ఒక పక్కగా ఆపాడు మైకేల్. అప్పటి వరకు విండో బయటికి చూస్తున్న నేను తల తిప్పి మైకేల్ వైపు చూశాను. పక్కన కూర్చున్న నన్ను లాక్కొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని భుజం మీద తల పెట్టుకొని నడుము చుట్టూ చెయ్యి వేశాడు మైకేల్. తన పట్టు నార్మల్గా లేదు. తను చాలా హ్యాపీగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నోరు తెరిచి ఏదీ చెప్పడుగా, నేనే తెలుసుకోవాలి అనుకుంటూ తలను వెనక్కి తిప్పి చాలా హ్యాపీగా ఉన్నారేంటి అని ఆశ్చర్యంగా అడిగాను. యూ విల్ గెట్ టు నో అని కళ్ళు మూసుకొని అన్నాడు మైకేల్. మీకోసం ఒకటి తెచ్చాను, చాలా నెమ్మదిగా చెప్పాను. నేను చాక్లెట్స్ తినను అని నా వైపు చూడకుండానే చెప్పాడు మైకేల్. మరి చవనప్రాష్ తింటారా అని అడిగాను. వాట్? విసుగ్గా చూశాడు మైకేల్. ఐ మీన్, మీరు ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నారు కదా, మా నాన్నగారు చెప్పారు చవనప్రాష్ తింటే తెలివితేటలు పెరుగుతాయని, అందుకే అడిగాను అన్నాను. శ్రీ, నువ్వు అప్పుడప్పుడు ఎంత ఫన్నీగా బిహేవ్ చేస్తావో అన్నాడు మైకేల్. నేను సీరియస్గా అడిగిన క్వశ్చన్ అతనికి అంత ఫన్నీగా అనిపిస్తుందని నాకు తెలీదు. చిన్నగా నవ్వి, ఇంతకు మీరేం తింటారో తినలేదో చెప్పలేదు అన్నాను. నెమ్మదిగా అతను నా భుజం మీద పెదవులు ఆనించాడు. అంతే, తన పెదవులు నా శరీరాన్ని తాకగానే మాటలు కట్టయిపోయాయి. నా గుండె చప్పుడు నాకే వినిపించేంత నిశ్శబ్దం. మామూలుగా ఉండే స్పీడ్కి డబుల్గా ఉంది నా హార్ట్ బీట్. ఏసీ కారులో కూడా చెమటలు పట్టేస్తుంటే నెమ్మదిగా నా నడుము చుట్టూ ఉన్న మైకేల్ చేతి మీద చెయ్యేసి, ఇట్స్ టూ సఫకేటింగ్, చాలా నెమ్మదిగా చెప్పాను. ఏసీ ఆపి విండో ఓపెన్ చేశాడు మైకేల్. అది కాదు, మీరింత దగ్గరగా ఉంటే చాలా కష్టంగా ఉంది నాకు అని తలదించుకొని కాస్త భయంగానే చెప్పాను. అలవాటు చేసుకో, తప్పదు. ఇంకా దగ్గరగా ఉండాల్సిన రోజులు కూడా రావచ్చు. ఎప్పటిలా అర్థం కాకుండానే చెప్పాడు మైకేల్. అంటే అంటుంటే థియరిటికల్గా చెప్పాలా, ప్రాక్టికల్గా చేసి చూపించాలా కళ్ళెగరేస్తూ అడిగాడు మైకేల్. వద్దు అన్నట్లు బుర్ర అడ్డంగా నిలువుగా దొరికిన అన్ని రకాలుగా అడ్డదిడ్డంగా ఉప్పేసి తల తిప్పేశాను. నా ప్రవర్తనకి పెద్దగా నవ్వేశాడు. నా కంగారు చూసి అతను అలా నవ్వుకుంటుంటే రోషం పొంగుకొచ్చింది. వెంటనే తన ఒళ్ళో నుండి లేవడానికి ప్రయత్నిస్తుంటే నన్ను కిందకి లాగి తను నా మీద సెటిల్ అయ్యాడు.
దాంతో ఊపిరి తీసుకోవడానికి భారంగా ఫీల్ అవుతూ, మీరు చాలా బరువుగా ఉన్నారు అని భుజం మీద తడుతూ చెప్పాను. ఇందాకేం చెప్పాను? నా వైపు తిరిగి అన్నాడు మైకేల్. అలవాటు చేసుకోమని చెప్పారు అన్నాను. సేమ్, ఇప్పుడు కూడా అదే అన్నాడు మైకేల్. మొయ్యలేను మిమ్మల్ని, కాస్త టైం కావాలి అడ్జస్ట్ అవ్వడానికి గాబరాగా చెప్పాను. నా మీద నుండి జరిగి మళ్ళీ నన్ను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. అతనితో ఇలా గేమ్స్ ఆడటం నాకు చాలా బాగుంది. దాంతో నాలో నేనే నవ్వుకుంటూ, అమైరాకి ఎలా ఉంది ఇప్పుడు అని నెమ్మదిగా అడిగాను. గుడ్, దెబ్బలు బాగానే తగిలాయి కదా, షీ నీడ్స్ సమ్ టైం అని అన్నాడు. ఓ సరే గాని మీరు జోసెఫ్ని ఏమైనా అన్నారా అని ప్రశ్న అడగగానే చురుగ్గా చూశాడు నా వైపు. అప్పటి వరకు అతని వైపు చూసిన నేను ఆ చూపుకి టక్కున కళ్ళు దించేశాను. వాడు నా తమ్ముడు, తప్పుడు మార్గంలో వెళ్తే కరెక్ట్గా నడిపించే బాధ్యత నాకుంది సూటిగా చెప్పాడు మైకేల్. బట్ ఒక వయసు వచ్చిన వాళ్ళ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదేమో కదా అన్నాను. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేయించడం కరెక్టా అని కోపంగా అడిగాడు మైకేల్. కాదు, బట్ తనకి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులను కామెంట్ చేస్తే అలానే రియాక్ట్ అవుతారు కదా అన్నాను. అలా అయితే తనకంటే ఎక్కువగా నేను రియాక్ట్ అవ్వాలి. నేను కంట్రోల్ చేసుకోలేదా? మనం పబ్లిక్ లైమ్లైట్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. అండ్ తను నిన్ను ఏదో అంటే దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? యూ నో వాట్ యు ఆర్, ఐ నో వాట్ యు ఆర్, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ గంభీరంగా చెప్పాడు మైకేల్. మొదటిసారి నాకు జోసెఫ్కి మైకేల్కి ఉన్న తేడా అర్థమైంది. మేము ఏదైనా అప్పటికప్పుడే ఆలోచిస్తాం, కానీ మైకేల్ ప్రతిదానికి ముందు చూపుతూ ఉంటాడు. ప్రతి మూవ్ను ఎవరు ఊహించని విధంగా వేస్తాడు. హీ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ చెప్పింది నా మనసు. తనకంటే ఎక్కువ మీరెందుకు రియాక్ట్ అవ్వాలి? నేను తనకి ఫ్రెండ్. మరి మీకు అని ధైర్యం చేసి అడిగేశాను. తెలీదా నీకు అని తనలోకి లాక్కుంటూ అడిగాడు. మీరెప్పుడైనా చెప్పారా? అసలు నాకు మీ పేరు కూడా తెలీదు అన్నాను. టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయిలే, ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు తన గడ్డాన్ని నా భుజానికి ఆనిస్తూ చెప్పాడు. ఆ మీ గడ్డం గుచ్చుకుంటోంది అని అరిచి తన ముఖంలోకి చూశాను. ఆ క్షణం మా ఇద్దరి మధ్య దూరమంతా తరిగిపోయి ఈ లోకంలో మేమిద్దరమే ఉన్నట్లు అనిపిస్తోంది. మా ఇద్దరి చూపులు కలిసిన ఆ క్షణం అతని కళ్ళలో నా మీద ఒక రకమైన ఫీలింగ్. దానికి ఏం పేరు పెట్టాలో తెలియలేదు నాకు. ఆశ్చర్యంగా తన కళ్ళలోకి చూస్తూనే ఉండిపోయాను. తన గడ్డం నా భుజాన్ని దాటి మెడవంపుల్లోకి వెళుతుంటే స్పృహలోకి వచ్చి చూశాను. నువ్వింత దగ్గరగా ఉంటే తర్వాత నీకే కష్టం నా నడుము వంపుల్లోకి చేతులు పోనిస్తూ చెప్పాడు. దాంతో ఉలిక్కిపడి, ఏంటి మీరు, చేయి తీయండి తడబడుతూ చెప్పాను. నా నడుము మీద నుండి చేతులు తీయకుండా, లెటస్ ఫీల్ దిస్ మూమెంట్ శ్రీ అన్నాడు. మెల్లగా ఆడుతున్న మైకేల్ చేతుల ఆటలకి నా కళ్ళు మూతపడిపోతుంటే తన షర్టుని గుప్పెట్లో నలిపేస్తున్నాను. అప్పుడే మైకేల్ ఊపిరి నా శరీరాన్ని తాకింది. ఏం జరగబోతుందో అర్థమైనా ఆపాలని అనిపించలేదు నాకు. కళ్ళు మూసుకొని ఉండిపోయాను అలాగే. యు ఆర్ టూ యంగ్ ఫర్ దిస్ శ్రీ అని నా నుదుటిన ముద్దు పెట్టి చెప్పాడు మైకేల్. బిడియం సిగ్గు నిలవనీయలేదు నన్ను. అతని ఒళ్ళో నుండి వెంటనే లేచేశాను. నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడే అతనికి కాల్ చేశాడు జోసెఫ్. దాంతో నా చెయ్యి వదిలేసి కార్ దిగి బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. ఎదురుగా కనిపిస్తున్న అతన్ని చూస్తుంటే నా మనసుకి తెలియని ప్రశాంతత. దాన్నే ప్రేమంటారా? నేను అతన్ని ప్రేమిస్తున్నానా? ప్రశ్నలు వేసుకుంటూ తననే చూస్తూ కూర్చున్నాను. కాల్ కట్ చేసి లోపలికి వస్తూ, అర్జెంటుగా వెళ్ళాలి, డ్రాప్ చేస్తాను పదా అన్నాడు మైకేల్. మీరు వెళ్లాల్సింది అర్జెంట్ అయితే వెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను అన్నాను. ఆ మాట వినడమే నన్ను సూటిగా చూశాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో సమాధానాలు. నన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలను అని చెబుతుంటే తన చెంప మీద చెయ్యేసి థ్యాంక్స్ అన్నాను. నా చేతిని అలానే పట్టుకొని, ఇట్స్ లేట్ నిధి, క్విక్ అన్నాడు. మొదటిసారి జోసెఫ్ మీద విపరీతమైన కోపం వచ్చేసింది. ఇప్పుడేంటి అంత కొంపలు మునిగిపోయే వర్క్ అని ఫోన్ చేసి చెడామడా తిట్టేయాలనిపిస్తోంది. కానీ నవ్వుతున్న జోసెఫ్ ముఖం నా కళ్ళ ముందు కనబడగానే నా పిచ్చి థాట్స్కి నాకే నవ్వొచ్చేసింది. నన్ను ఇంటి ముందు డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయాడు మైకేల్. నేను ఇంట్లోకి వెళ్ళగానే 2 ఆకారాలు టీవీ చూస్తూ కనిపించాయి. వీళ్ళకి జన్మకు బుద్ధి రాదు అని తిట్టుకుంటూ
చప్పుడు చేయకుండా నా రూంలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వారం రోజులు నాకు మైకేల్ కనిపించలేదు. జోసెఫ్ మాత్రం రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసేవాడు. నాకు ఆ అన్నదమ్ముల బంధం తెలియకపోవడం వల్ల కావచ్చు, జోసెఫ్తో నా రిలేషన్ బాగా సెట్ అయింది. నాకంటే 2 ఏళ్ళు పెద్దయినా నాకు ఒక చిన్న తమ్ముడిలా కనిపిస్తాడు. నాకు తెలియకుండానే జోసెఫ్ని నా ఫ్యామిలీగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. తన విషయంలో నా కేరింగ్ పెరిగిపోయింది. నా క్లోజ్ పీపుల్లో ఒక పార్ట్ అయిపోయారు జోసెఫ్, మైకేల్. ఎందుకలా అంటే నా మనసుకు కూడా సమాధానం తెలీదు. రోజులు ఇలా సాగిపోతున్నప్పుడు ఒకరోజు ఇంటి బయట నుండి నిధి నీళ్లు పట్టుకొనిట్రా అని అరిచింది అమ్మ. ఏంటమ్మా వినపడక అరిచాను. మాయదారి సంత అంతా నాకంటనే పడతారు, చి వెధవ జన్మని వెధవ జన్మ అని విసుక్కుంటూ ఏమే పసుపు నీళ్ళు తీసుకొనిరా అని మళ్ళీ అరిచింది అమ్మ. ఆ అరుపుకు తుల్లిపడి పసుపు నీళ్ళు తీసుకొని పరిగెత్తాను హాల్లో నుండి బయటికి. నన్ను తాక్కుండా ఎదురుగా పెట్టు అని చెప్పి లెంపలు వేసుకుంటూ దేవుణ్ణి మొక్కుకుంటోంది అమ్మ. ఏమైంది డోర్కి జారగిలబడి అడిగాను. దరిద్రపు సంత అని మా ఎదురింట్లో ఉన్న అక్క వైపు గుడ్లురిమి చూస్తూ చెప్పింది అమ్మ. దాంతో అమ్మ కోపం ఎందుకో అర్థమైంది. ఎదురింట్లో ఉన్న ఆ అక్కను అలా హర్ట్ చేస్తుంటే కోపం వచ్చి అమ్మా ఏంటిది అని అరిచేశాను. నోర్మూయ్ శ్రీనిధి అని నాకంటే గట్టిగా అరిచింది అమ్మ. తన ముందే పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి చుట్టూ కూడా చల్లి లోపలికి వెళ్ళి స్నానం చేస్తోంది అమ్మ. ఏంటమ్మా నువ్వు, తను ఫీల్ అవుతుంది కదా, అసలు ఆ మాటలేంటి, మనల్ని ఎవరైనా అలా అంటే ఊరుకుంటావా? అమ్మకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా అన్నాను. మనల్ని అలా అనడానికి మనమేమైనా కులం దాటి పెళ్లి చేసుకున్నామా? ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు? 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల్ని కాదని వాడెవడితోనో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడితో తిరిగి కడుపు తెచ్చుకొని కొంపలో కూర్చుంటే వాళ్ళ తల్లిదండ్రికి సిగ్గుండాలా మళ్ళీ కొంపకు తీసుకొని రావడానికి అని విసవిసా చెప్పి నన్ను తోసుకొని లోపలికి వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ మాటలు విని తలెత్తలేక ఏడుస్తున్న ఆ అక్కను చూడగానే చాలా బాధగా అనిపించింది. డోర్ వేస్తున్నప్పుడే సారీ అన్నట్టు పెదవులు కదిలించాను. బేలగా చూసి వెళ్ళిపోయింది అక్క. ఆ అక్కకి సీమంతం అని పిలవడానికి వచ్చిన వాళ్ళ అమ్మగారికి కూడా అదే సత్కారం చేసి పంపించేసింది అమ్మ. అలాంటి అమ్మ నేను మైకల్ని ఇష్టపడుతున్నానంటే ఒప్పుకుంటుందా? ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందారా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.